హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎంత బాగున్నాయో. ఇవి ఎక్కడున్నాయి ఏంటి అని చూడాలంటే ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? అయితే ఇప్పుడు తిరుమలలోని ఆకాశగంగా ట్రిప్కి అయితే మనం వచ్చేసాము. చూడండి, ఆకాశగంగలో ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇట్లా నుంచి కొంచెం నడుచుకుంటూ పోతూ ఉంటే ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే వస్తాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ లొకేషన్స్. మీరు చూస్తూ కంటిన్యూ చేస్తూ ఉండండి. నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను, అక్కడక్కడ నా వాయిస్ అనేది ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా, ఇక్కడి నుంచి లొకేషన్ ఎంత బాగుందో. ఆ చెట్లు, అది ప్రకృతి కానీ చాలా చాలా బాగుంది కదా. చూడండి, ఇక్కడ నుంచి మీకు లొకేషన్ చూపిస్తా, మీరు చూడండి. వావ్ అంటారు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. అంటే ఫోన్లో కంటే డైరెక్ట్ విజిట్ చేసి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుంచి సౌండ్ కానీ అంతా చాలా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి పైన వాటర్ వచ్చేసి అదంతా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్. అన్నిట్లో నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసిందంటే ఇదే లొకేషను. ఇట్లా నుంచి కొంచెం పోతూ ఉంటే మెట్లు దిగుతూ పోతుంటే చివరిన వాటర్ ఉంటుంది. వాటర్ ఫాల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మీకు తెలుస్తుంది వావ్ ఇంత బాగుందా అనేసి. చూడండి, ఇక్కడ వాటర్ కాడికైతే వచ్చాము, ఆకాశగంగా వరకు. చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఆ కొండలలో నుంచి వాటర్ అనేది అట్లా పడుతూ ఉంటే ఆ శబ్దము, అబ్బా వావ్! చూడండి ఎంత బాగుందో అక్కడ. అన్ని చోట్ల నుంచి వాటర్ అనేది అట్లా అట్లా వస్తూ ఉంటే నాకైతే ఎప్పుడెప్పుడు ఆ వాటర్లో దిగుదామా, మంచిగా జలకాలాట ఆడదామా అని ఎంత బాగా అనిపించింది. పోవాలని అయినా ఆగుతామా, పోయినా నేను మంచిగా పోయి ఆ వాటర్లో అయితే అటు ఇటు తిరుగుదామని ఎంజాయ్ చేసిన. కొంచెం కొండ అక్కడ పైకి కూడా ఎక్కుదాం అని అనుకున్నా కానీ
కొంచెం జారితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వద్దు సాహసాలు అనేసి మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే సాహసాలు అనేసి నేనైతే వెళ్ళలేదు పైకి. కొంచెం దూరమే వెళ్ళాను నేను చివరి వరకు. చాలా వాటర్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అవి. అంత అంటే లోపల ఏం వేసినా సరే మంచిగా బయటికి కనిపించేటట్టు. అంతమంది నడుస్తూ ఉన్నారు కానీ మురికి మురికిగా లేవు వాటర్ని, బాగా తెల్లగా బాగున్నాయి వాటర్. నాకు అదే ఏందబ్బా ఇంత నడుస్తున్నారు కానీ మురికిగా లేవు ఏంది, ఇంత వైట్ ఉన్నాయి ఏంది, అన్నీ కనిపిస్తున్నాయి రాళ్ళు అవి ఏవైనా సరే క్లియర్గా అని అనుకున్నా. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి వినండి, ఇక్కడ వాటర్ సౌండ్ అదంతా చూడండి, వినండి ఎంత బాగా అనిపిస్తుందో. ఎక్కువ టైం స్పెండ్ చేసింది నేను అంటే ఈ ఆకాశగంగలో వాటర్ దగ్గరేనండి. ఎందుకంటే నాకు బాగా ఇష్టం వాటర్ ఉన్న ప్లేసెస్ అంటే, చాలా ఇష్టం. ఎంతసేపు అయినా ఉంటా, మంచిగా ఫొటోస్ దిగుతారు వాటర్లో ఆడుకుంటా, నాకు బాగా అనిపిస్తుంది. చూడండి వాటర్, చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి, అందరూ మంచిగా సెల్ఫీలు తీసుకున్నారు. అద్దో అక్కడ వాటర్ కాడ బాగా తీసుకుంటున్నారు. నీకు ఇప్పుడైతే ఆ వాటర్లోకి మా అక్కమ్మ బావ వాళ్ళు అయితే వెళ్తున్నారు. చూడండి ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు. నేనైతే ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయినా, చాలా భద్రంగా పోతున్నారు. నాకు చాలా కామెడీ అనిపించింది, ఓకే ఓకే అనిపించింది. ఓకే, వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు టోటల్గా అయితే వాటర్లో అయితే జలకాలాటం అయిపోయింది. ఇంకా దేవుణ్ణి అయితే దండం పెట్టుకొని మంచిగా ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇదే అంటే ఇంకా మేము చూసిన తిరుపతిలో ట్రిప్. ఎందుకంటే మిగతాది ఇంకా ఒకటో రెండో ఉన్నాయి కానీ కొంచెం టైం అయిపోవటం వల్ల మేము చూడలేదు. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ అవి కూడా కవర్ చేసేస్తాం. చూడండి మా బుడ్డిది హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటా అంటే ఇస్తే టింగ్ టింగ్ అని కొంచెంసేపు మోసి టింగ్ అని పడ్డది. ఇదండి
మా తిరుపతి ట్రిప్ చూడండి పోతూ ఉంటే అలా వాటర్ అనేది మంచిగా కనిపించింది. అందుకు ఒక లుక్ ఇస్తారనేసి నేను తీశాను వీడియో. ఓకే అండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.